ఇప్పటిదాకా పండుకుండే మరి ఎందుకు అయింది ఇప్పుడు? అది చాలా కారం ఉందంట మామ, చూసాయి. పాలకాడ పోతాడు కదా చేస్తాడు, కానీ ఇప్పుడేమో చెట్లు గిట్లయినా ఏమో నీగని గంటలే వచ్చారు. ముగ్గు ఎవరేసారు, ముద్దు చేసారు. మంచిగా ఉంది. ఎవరే? హలో అందరికీ, వెల్కమ్ టు సూపర్ సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఇంకా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఏంటి రెడీ అయింది ఇంకా బట్టలు చదువుతుంది అనుకుంటున్నారా? ఇదొక మా లైఫ్లో ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా లైఫ్లో ఇంకా ఒక మెమరబుల్ డే. అంటే లైఫ్లో అసలు ఈ వేడుక అనేది చూస్తామనుకోలేదు. మా అమ్మ నాన్నకు సంబంధించిన ఈ వేడుకని అసలు ఇంకా చూస్తామనుకోలేదు. నేను కానీ, మా అక్క కానీ, మా చెల్లెలు కానీ. అసలు మా లైఫ్లో ఇదొక మెమరబుల్ డే. అందుకని ఈ వీడియో అయితే నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. మా నాన్న ఇంకా ఒక 4 years బ్యాక్ అసలు మాకు దక్కడా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది జరుపుకుంటున్నామంటే అది అసలు ఆ భగవంతుడి దయనే చెప్పాలి. మా నాన్నకి ఇంకా దేవుడు ఆయుష్ని ఇచ్చాడంటే మా అమ్మ అదృష్టం. మా అమ్మ అందరికంటే ముందు మా అమ్మకు ఒక పెద్ద అదృష్టం అంటే ఇదే లైఫ్లో. ఇంకా అంతకంటే ఏముంటుంది, ఒక సుమంగలిగా ఇలాంటి వేడుక చేసుకోవడము. మా నాన్నకి 4 years బ్యాక్ అనేది అసలు అంతకంటే ముందు ఒక స్టోరీ చెప్పాలి. ఏంటంటే 4 years బ్యాక్ మా నాన్నకి హెల్త్ బాగాలేదు. హెల్త్ అంటే నార్మల్. అసలు మా నాన్న ఒక వ్యవసాయదారుడు. అసలు ఫుల్ బాగా ఎప్పుడు హెల్తీగా ఉండేవాడు. పొలం పనులు కానీ అవి కానీ ఎప్పుడు ఆయన ఆరోగ్యంగా లేడు అనేది లేనేలేదు. ఒక ఇంజెక్షన్ వేసుకోగా కూడా మేము ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి. అలాంటి వాడు అసలు మామూలుగా జ్వరం కూడా రాలేదు, చెకప్ కూడా చేయించి జస్ట్ సర్దిలాగా అయ్యి గొంతు పట్టేసింది. ఇంకా గొంతు మింగడానికి రావట్లేదు, ఇంకా వాయిస్ రావట్లేదు, మింగడానికి రావట్లేదు అని ఒక 20 days మామూలుగానే సఫర్ అయ్యాడు. సర్ది అయిందేమో అనుకున్నాడు. కానీ నార్మల్ చెకప్ కానీ వెళ్తే అక్కడ అసలు ఆ మాట ఏ పేరెంట్స్ గురించి ఒక పిల్లలు వినకూడని మాట. అసలు ఆ 2 months అయితే మేము ఇంట్లో ఉన్న వాళ్ళందరం, అంటే ఆయన పిల్లల అందరము చాలా స్ట్రగుల్ అనుభవించాం. కాదు అసలు మానసికంగా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందేమో, అసలు మామూలు కాదు. ఒక పేరెంట్స్ గురించి తెలిస్తే ఎవరికైనా అంతే బాధ ఉంటుంది పిల్లలకి. అప్పుడు మా నాన్నకి చెప్పాం కదా, చెకప్ కానీ వెళ్తే, నార్మల్ చెకప్ కానీ వెళ్తే అది ఇంకా మా నాన్నకి చెకప్ చేసి ఇంకా కొంచెం ఏదో డౌట్గా ఉందని ఇంకా కొన్ని టెస్టులు చేసి లాస్ట్కి ఒక విషయం తెలిసింది మా నాన్న గురించి. అదే అసలు ఒక పిడుగు లాంటి వార్త. ఎప్పుడు మేము లైఫ్లో మా నాన్నకు అలాంటిది అసలు జ్వరం కూడా రాని అతనికి అలాంటిది పెద్ద చేదు వార్తని వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకా మా అమ్మకైతే కన్నీరు అనేది ఆగకుండా ఒక 4 months ఆమె ఆగకుండా కారుతూనే ఉండింది. అసలు ఏ భర్తకైనా అలాంటి విషయం తెలిస్తే ఇంకా ఏ భార్య అయినా తట్టుకోలేదు. పిల్లలు కానీ తల్లిదండ్రులు మంచిగా ఉంటేనే కదా పిల్లలు సంతోషంగా ఉంటారు. అసలు మా నాన్న గురించి తెలిసిన వార్త ఏంటంటే, ఇంకా మా నాన్నకి థ్రోట్ క్యాన్సర్ అని, అసలు 3rd stage. అప్పుడు మాకు అది నరకం. ఒక లైఫ్లో ఒక తల్లిదండ్రులకి ఎవ్వరికి రావద్దు, అదొక పెద్ద నరకం. ఆ నరకం నుంచి మా నాన్న అసలు బతుకుతాడు అనుకోలేదు. అసలు మా నాన్న బతుకుతాడా అనుకునే రోజు నుంచి ఇప్పుడు 4 years ఇంకా మా నాన్న అసలు ఒత్తి జ్యూస్ మీదనే డిపెండ్ అయ్యి చపాతీ చేసుకొని ఇంకా జ్యూస్ పట్టుకొని తాగుతుంటాడు. రైస్ అనేది అంటే ఆయనకి ట్రీట్మెంట్ అయ్యింది కదా, కీమోథెరపీ. ఇంకా ఒక 6 ఏమో కీమోథెరపీ చేశారు. తర్వాత రేడియేషన్ ద్వారా తనకి గొంతు దగ్గర ఇంకా రాలేదు. కొంతమందికి అయితే టేస్ట్ అనేది కూడా టేస్ట్ అనేది కూడా పోతుందంట. ఇంకా మా నాన్నకి ఆ దేవుడి దయ వల్ల టేస్ట్ అనేది వచ్చేసింది. ఇంకా మింగడానికైతే రావట్లేదు ఇప్పుడు. కానీ మా నాన్నకి లైఫ్లో 1 year అన్నా బతుకుతాడా అనుకునే రోజు నుంచి ఇంకా 4 years మా నాన్న హెల్తీగానే ఉన్నాడు. ఇంకా జ్యూస్ పైన కానీ చాలా హెల్దీ. ఇప్పటికీ ఇంట్లో అన్నీ మా నాన్నే చూసుకుంటాడు. ఇప్పటికీ బావి దగ్గరికి వెళ్తాడు, చిన్న వ్యవసాయం పనులు చేస్తాడు, ఇంకా బైక్ అవన్నీ నడుపుతుంటాడు.
కానీ వెయిట్ లాస్ అనేది బాగా అయిపోయాడు, కానీ హెల్తీగానే ఉన్నాడు. అదే మా అమ్మ అదృష్టము. మా అమ్మ మాంగళ్య బలమే ఇంకా నాన్నని కాపాడుతుందేమో అనిపిస్తుంది నిజంగా. మాకే కాదు అందరూ అమ్మతో చెప్తూ ఉంటారన్నమాట, నీ మాంగళ్య బలమే ఇంకా కాపాడింది అని. నిజంగా మాకు అదే అనిపిస్తుంది. 4 years నుంచి ఓన్లీ చపాతీ జ్యూస్ తోటి డిపెండ్ అయి ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు. అంటే ఓన్లీ చపాతీ జ్యూసే, ఇంకా లిక్విడే అనమాట. సాలిడ్ ఫుడ్ అలాంటివి ఏమీ ఉండదు, లిక్విడ్ ఐటమ్సే. జస్ట్ అంటే ఆ చపాతీని పాలల్లో పాలు ఇంకా వాటర్ కొంచెం షుగర్ అంతే. అది లిక్విడ్ ప్యూర్ జ్యూస్ లాగా చేసుకొని, స్మూత్ జ్యూస్ లాగా చేసుకొని తాగాలి. కొంచెం అది గట్టిగా ఉన్నా కానీ ఇంకా మింగలేడు. అసలు మా నాన్నకి ఫ్రూట్ జ్యూస్ అంటే కూడా అస్సలు నచ్చదు, అసలు తాగనే తాగడు. ఏ బనానా జ్యూస్ కానీ యాపిల్ ఇలాంటివి కూడా అసలు తాగడనమాట. అసలు ఆయనకు మొదటి నుంచే ఫ్రూట్స్ అలాంటివి ఇష్టం ఉండదు, అసలు తాగడనమాట. ఎంత చెప్పినా నాన్న తాగడు, అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇంకా ఇప్పుడు ఇంకా అసలే ఉండదన్నమాట. అసలు తనకి ఆ జ్యూస్ అనేది అస్సలు నచ్చదు. అందుకని ఇంకా ఆ చపాతీ జ్యూస్ పైననే డిపెండ్ అవుతాడు. కొంచెం స్పైసీనెస్ కూడా అసలు ఇంతవరకు టచ్ కాలేదు, రైస్ అనేది టచ్ కాలేదు. జస్ట్ స్పూను కొంచెం అటు ఇటు అయినా ఇంకా మింగలేడు. ఎలా అంటే నాన్నకి రేడియేషన్ చేసినప్పుడు కొంతమందికి టేస్ట్ కూడా పోతుందంట. నాన్నకి దేవుడి దయ వల్ల టేస్ట్ వచ్చింది, కానీ ఇంకా గొంతులో మింగడానికి రావట్లేదు. అంటే ఎలా అంటే భూమి మీద కాలుస్తే ఒక మంట పెడితే కాలుస్తే ఎలా నేల అవుతుందో అలా అయ్యిందనమాట లోపల. దానివల్ల ఇది మింగడానికి రాదు. ఇంకా మింగినప్పుడల్లా దగ్గు వస్తూ ఉంటుంది. ఆ జ్యూస్ తాగేటప్పుడే నాన్నకి చాలా దగ్గు వస్తుంటుంది విపరీతంగా. అలాంటిది ఇంకా ఇన్ని రోజులు అంటే మేము ఈ ఫంక్షన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీనెస్సే కదా. ఇంకా అమ్మకి ఇలాంటి ఫంక్షన్ అంటే చాలా, మా అందరికీ ఇలా చూడడం అంటే నిజంగా మా అదృష్టం. కానీ ఇప్పుడేమో చెట్లు గిట్లయినా గంటలే వచ్చాయి. ఎవరేసారు? అది అత్తమ్మ వేసిన. నువ్వు యాప పుల్లతో తోముతావా అవి? మీకు కూడా అలవాట? బ్రషా అన్ని బాగానే ఉంటాయి. మా నాన్న చూడండి ఎలా బైక్ నడుపుతున్నాడో. ఇప్పటికీ ఊర్లో పాలు తేయడానికైనా ఏదైనా బైక్తోనే వెళ్తాడు, జ్యూస్ పైనే డిపెండ్ అవుతాడు. 4 years నుంచి రైస్ అనేది నాలుక మీద టచ్ కాలేదు, జస్ట్ జ్యూస్ తోటే. అంటే చపాతీ జ్యూస్ చేసుకొని మిక్సీకి వేసుకొని పాలు షుగర్ వేసుకొని తాగుతాడు. 4 years నుంచి చపాతీ షుగర్ ఇంకా కారం అనేది నాలుక పైన అస్సలు టచ్ కానివ్వదు. కొంచెం స్పూన్, వండిన స్పూన్ కూడా జస్ట్ కొంచెం టచ్ అయినా కానీ ఆయన తినలేడు అనమాట, మింగలేడు. అంత 4 years నుంచి అయితే ఆ చపాతీ జ్యూస్ అనేది దానిపైనే డిపెండ్ అయి ఉన్నాడు. అయినా కానీ చాలా హెల్తీగా ఉంటాడు. అంటే అప్పటి రోజులలో తిన్న ఫుడ్నే మా నాన్న హెల్తీగా ఉండడానికి కారణం అని అనిపిస్తుంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కార్తీక మాసం అని ఓన్లీ బయట నాన్ వెజ్ చేస్తున్నారు, ఇంట్లో అయితే వెజిటేరియన్. ఇక్కడ కలుపుతుంది మా మేనమామ. ఇంకా ఆ రోజు కూడా ఇంట్లో పక్కన వాళ్ళని పిలిచి చిన్నగానే సింపుల్గానే చేస్తారు. ఇంకా కార్తీక మాసం అని ఇంకా నాన్ వెజ్ అయితే ఇక్కడ బయట చేశారు, ఇంకా ఇంట్లో అయితే వెజిటేరియన్స్. నెక్స్ట్ డే ఇక్కడ ఏంటంటే నేను అన్నీ అసలు ఫుడ్ వండిన రోజు అదంతా ఫుడ్ అనేది ఇంకా అన్నీ కొన్ని వీడియోస్ అనేది తీద్దామనుకున్నాను, చాలా తీద్దామనుకున్నాను. కానీ అది ఇంకా సంబరంలో పడి నేను అన్నీ మర్చిపోయాను. కొన్ని తీసిన వీడియోసే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఈరోజు నెక్స్ట్ డే అది చాలా కారం ఉందంట మామ, చూసాయి. ఇంకా నాన్ వెజ్ బయట చేసాము, వెజిటేరియన్ ఇంట్లో చేసాము. ఏంటంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారని ఇంకా వెజిటేరియన్ మేము కూడా తినము, ఎవ్వరం తినము మా ఇంట్లో నాన్ వెజ్ అనేది కార్తీక మాసంలో. అందుకని ఇంకా పక్కన వాళ్ళు ఆలీలు పిలుస్తారు కదా, అందుకని నాన్ వెజ్ బయట చేశారనమాట. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడన్నా నాన్ వెజ్ కానీ ఏదన్నా కానీ ఊర్లో అప్పుడప్పుడు బయట ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుతుంటాం కదా,
టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నార్మల్ స్టవ్ మీద వండిన దానికంటే. కానీ కొంచెం పొగ వస్తుంది, కష్టపడాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే ఇలా కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా నాన్ వెజ్ అయితే బయట చేశారు, వెజిటేరియన్ ఇంకా ఇంట్లోనే చేసాము. ఇలా సింపుల్గానే చేసుకున్నాం, కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా నాన్నకి వడి బియ్యం వండిన రోజు ఇంకా ఇలా కూరాడికి పెడతారనమాట. అంటే మనకు బియ్యం పోసిన దాన్నే ఇలా నైవేద్యంగా అమ్మవారికి వండి అంటే కూరాడికి పెడుతూ ఉంటాము. అంటే వడి బియ్యం ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇలా నెక్స్ట్ డే అమ్మ నాన్నకు సంబంధించిన ఈ ఫంక్షన్ చూడడం అనేది నిజంగా మాకు చాలా చాలా అదృష్టం. 4 years బ్యాక్ అసలు సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉండేది. అసలు ఎలా ఉంటుందో ఏంటో అని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు దాటుకొని ఇలా 4 years తర్వాత ఇలా హ్యాపీగా చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని మెమరీస్ని సేవ్ చేసుకోవాలనుకున్నాను. అంటే ప్రతి ఒక్కటి సేవ్ చేసుకోవాలనుకున్నాం వీడియో తీసి, కానీ హడావిలా అన్నీ మర్చిపోయాను. కొన్ని మెమరీసే సేవ్ చేసుకున్నాను. ఇంకా పక్క వాళ్ళందరివి తీసి అంటే పిలిచామన్నమాట కాలనీలా. అలా అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అది హడావిలో వడ్డించే హడావిడిలో అంతా మర్చిపోయాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరం అందే కొంచెం సేవ్ చేశాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్, మా మేనత్త వాళ్ళందరూ తిన్నారు. బయట వాళ్ళు తిన్నాక తర్వాత వాళ్ళు తిన్నాక ఇంకా మేము తింటున్నాం అన్నమాట. మా అక్క చెల్లెళ్ళ, మా అమ్మ ఇలా అందరం కలిసి తిన్నాము. తర్వాత ఎంబటే అంటే నెక్స్ట్ డే మాకు పిల్లలకు స్కూల్ ఉందన్నమాట. మా పాపకు కానీ మా చెల్లి వాళ్ళ బాబుకి కానీ. మా అక్క వాళ్ళ పిల్లలు రాలేదు, వాళ్ళు హాస్టల్లో ఉంటారనమాట, అందుకని రాలేదు. ఇలా అందరం కలిసి హ్యాపీగా తినేసి ఇంకా 1 hourలోనే మేమైతే బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి లేట్ అవుతుంది కదా అని మేము తినేసి ఇంకా 1/2 hourలోనే బయలుదేరాము. ఏంటంటే హైదరాబాద్కి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. మా అక్క పక్కనే ఉంటుంది, అంటే 4 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా అందరం కలిసి ఈ ఫంక్షన్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు చేసిన వాటి సూపర్ ఉంటాయి, మేము బాగున్నాయి అంటున్నా. ఏంటిది అమ్మా? ఇంకా సక్సెస్ అయిపోయింది ఈ ఫంక్షన్. ఇంకా వెజిటేరియన్స్ కూడా చాలా బాగుందని మా అక్కని అడుగుతున్నాను అనమాట, ఏమేమి బాగైందని. వెజిటేరియన్లో ఇంకా పప్పు, వంకాయ కర్రీ, ఇంకా రోటి పచ్చళ్ళు అలా చేశారనమాట, సాంబారు. ఇంకా అందరం కలిసి తినేసి ఎంబటే బయలుదేరాము. ఈ వీడియోస్ తీయడానికి కారణం ఏంటంటే ఇంకా అమ్మ నాన్నలకు సంబంధించినవన్నీ మాకు మెమరీస్గా ఉండిపోతాయి కదా అని కొన్ని వీలైనంత వరకు అన్నీ సేవ్ చేసి అయితే ఇలా వీడియో రూపంలో అయితే ఒక వ్లాగ్లా చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా నేను ఆల్రెడీ నాకు ఈ 2 days నేను ఎక్కడ చీట్ చేయలేదు. ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్ చేసేసాను. మేము వచ్చే రోజు కూడా నాకు 2:30కి తిన్నాను. ఇక ఈరోజు కూడా ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. అప్పటి వరకు నేను ఏం తినలేదు, జస్ట్ వాటర్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ వీడియోతో